ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. శుక్రవారం శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, తప్పకుండా ఈరోజు శుక్రవారం రోజున మన తల్లి దుర్గమ్మ అమ్మలగన్న అమ్మ మనందరికీ కూడా గొప్ప అనుగ్రహంతో మనకు ఆశీస్సులతో మనపై ఎప్పుడు ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం అంటే, ఓ నా ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నానమ్మా. నీవు కన్న కలలు సాకారం చేసుకునేటటువంటి రోజు ఈరోజు నీ ముందుకు తీసుకురాబోతున్నాను అంటూ అమ్మవారు ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలియజేయడానికైతే మన ముందుకు వచ్చారండి. అమ్మవారి మాటల్లోనే విందాం. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారా? దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే మీరు చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక చిన్న మాట అయినా కానీ ఈ వీడియోలో మీరు వినవచ్చు కనుక ఒక్క నిమిషం కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి. నీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అద్భుతాన్ని నేను నీ జీవితంలోకి ఈరోజు తీసుకురాబోతున్నాను. ఇది యాదృచ్ఛికంగా ఈరోజు ఈ వీడియో నీ ముందుకు రాలేదు. ఇది కేవలం నీ కోసం ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని పంపించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సందేశాన్ని నీ కంట పడేలాగా చేశానమ్మా. నీ దుర్గమ్మను చూడు. ఈ సందేశం నీ ముందుకు వచ్చింది కనుక పరమ పవిత్రమైనటువంటి ఈ దుర్గమ్మ వచనాలను, అమ్మ మాటలను జాగ్రత్తగా ఆలకించు తల్లి. నీ జీవితంలో నిన్ను విడిచి వెళ్లకుండా ఎన్నో కష్టాలు తరచూ పదే పదే నీ ముందుకు వస్తూ ఉన్నాయి కదా. గత కొంతకాలంగా నువ్వు అనుభవించుతున్నటువంటి బాధలు, అవమానాలు, నిరాశలు ఇవన్నీ కూడా నాకు తెలియదనుకున్నావా? కానీ ఇకపై నీ జీవితంలో ఆనందాన్ని నింపాలని, అద్భుతాన్ని నీకు నింపాలని, నీ విషయంలో కొన్ని గొప్ప శుభవార్తలను కలిగించాలని నేను కూడా అనుకుంటున్నాను. రోజు రోజుకు కష్టాలు, సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో నీకు అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో నాకు నా మనసుకు అర్థం కాక పూర్తిగా నేను ఆందోళనలో, అలజడితో నా మనసు నిండిపోయింది దుర్గమ్మ. అవసరం లేనటువంటి ఎన్నో ఆలోచనలు కూడా నన్ను తరచూ పదే పదే వెంటాడుతూ ఉన్నాయి. నా జీవితం అసలు ఏమవుతుందో, ఏం జరుగుతుందో తెలియక ఎంతగా నేను నా వంతుగా ప్రయత్నించుతున్నప్పటికీ కూడా కష్టాలు మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోవడం లేదు. నేను ఎంత సరిగ్గా నా ప్రయత్నం నేను చేసినప్పటికీ కూడా నా జీవితంలో మాత్రం నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను. నేను ఎంత నా కర్తవ్యాన్ని నేను సరిగ్గా సమగ్రవంతంగా నెరవేరుస్తున్నప్పటికీ ఎందుకో దుర్గమ్మ నన్ను నువ్వు పదే పదే పరీక్షిస్తూనే వస్తున్నావు. నేనంటే నీకు అంత చులకనా ఎందుకు అని నువ్వు నన్ను అనుకుంటున్నావు. కానీ చూడు, నిజం ఏమిటి అంటే నేను నీకు ఏమాత్రం ఎప్పుడూ కూడా ఏ క్షణం కూడా ద్రోహం చేయలేదు. నీ జీవితానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను నీకు అందించాను. ఒక మనిషిగా నువ్వు పుట్టిన రోజు నుండి నీ జీవితాంతం వరకు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో విషయాల్లో ఆటుపోట్లను నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చిన్న చిన్న సమస్యలు నీ ముందుకు పంపించాను. వాటి నుండి నువ్వు అనేక రకాలుగా గుణపాఠాలను నేర్చుకోవాలి. అంతేగాని వాటిని చూసి బాధపడకూడదు, భయపడకూడదు. నిన్ను అవి మరింత అత్యద్భుతంగా బలమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చాయని చెప్పి ఆనందంగా నువ్వు స్వీకరించాలి తప్ప దైవదూషణను చేయకూడదు. ఒక్కసారి నువ్వు మనసు పెట్టి గమనిస్తే ఏ క్షణంలోనూ, ఏ నిమిషంలోనూ నిన్ను నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ తీరనటువంటి కోరిక నిన్ను వేధిస్తూ ఉన్నా వాటికి తగినటువంటి విధంగా ఏదో ఒక సహాయాన్ని అయితే నేను నీకు అందిస్తూనే వచ్చాను. అవునా కాదా? నీ గుండెలపై చేయి వేసుకుని చెప్పు. నీ దుర్గమ్మ నీకు ఎప్పుడూ ఏ సహాయాన్ని అందివ్వలేదా? నీ కష్టానికి తగినటువంటి విధంగా నేను స్పందించలేదా? నీ జీవితానికి అవసరమైనటువంటి సహాయాన్ని నేను ఎప్పుడూ కూడా చేయలేదా? చేస్తూనే వచ్చాను. కానీ నువ్వే నన్ను గమనించుకోవడం లేదు. నేను చేశానని ఒక్క మాట కూడా నీ పెదవుల నుండి రావడం లేదు. ఏదైనా సరే కానీ నీ సమస్య నుంచి నువ్వు బయటపడడం మాత్రమే నీకు కావాలి, అంతేనా? సమస్య వచ్చింది అంటే సమస్యను చూసి పారిపోవడం కాదు, సమస్య నీ నుండి పారిపోవాలని చెప్పి ఎప్పుడైనా కోరుకున్నావా? ఒక సమస్య కాదు మరొక సమస్య, ఒక కష్టం కాదు మరొక కష్టం అని అనుకుంటూ కూర్చున్నావే. కానీ ఎప్పుడైనా కానీ నీ జీవితంలో ఇది నాది, ఇది నా కోసం వచ్చింది, అలాగే దీనివల్ల నేను నేర్చుకోవాల్సింది ఏమిటి, దీనివల్ల నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? ఒక అద్భుతం, అదృష్టం మన నుండే ప్రారంభం కావాలి.
మన నుండే మొదలవ్వాలి. కనుక ఈరోజు ఈ మాటలను నీకు బలంగా నేను ఎందుకు వినిపిస్తున్నాను అంటే, నీ జీవితంలో నీవు అన్ని రకాల సమస్యలను కష్టాలను చూశావు, అలాగే పేదరికంలోనూ గడిపావు, అలాగే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్ల విషయాల గురించి తెలుసుకున్నావు. కానీ ఈ రోజున ఏ సమస్య నుంచి కూడా నేను నిన్ను కాపాడడం లేదని చెప్పి నువ్వు నన్ను దూషిస్తూ కూర్చోవడం న్యాయమా చెప్పు? ఏ విషయంలో నేను నీకు న్యాయం చేయలేదు అన్న విషయాల్లో కూడా నేను నీకు న్యాయమే చేశాను. ప్రతిదీ కూడా నీకు కావలసిందే అందించాను. నీకు అక్కర్లేనిది నీ నుండి దూరం చేశాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, మనుషులను అర్థం చేసుకుంటున్నావు. అలాగే నీకు ద్రోహం తలపెట్టిన వారిని సైతం అర్థం చేసుకుంటున్నావు. కానీ మనసా వాచ కర్మణ నమ్మినటువంటి నీ దైవాన్ని, నీ దుర్గమ్మను మాత్రం అర్థం చేసుకోవడంలో ఎందుకు నువ్వు విఫలమైపోతున్నావు? నేను ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నిన్ను నీ చుట్టూ ఉన్నవారు మోసం చేయవచ్చునేమో, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ దుర్గమ్మ నీకు ఎన్నిసార్లు అన్యాయం చేయలేదు అని నువ్వు గుర్తిస్తే చాలు. నీకు వచ్చేటటువంటి ఆలస్యాన్ని నువ్వు గ్రహించాలి. కొంచెం ఓర్పు పట్టాలి. ఏ విషయానికైనా కూడా ఎక్కువగా స్పందించవద్దు. పక్క వారితో నీ జీవితాన్ని అసలే పోల్చుకోవద్దు. వారికి వచ్చింది వారికి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. నా జీవితం మాత్రం ఇంతే, నాకు మాత్రం ఏమీ అందడం లేదు, భగవంతుడి నుంచి నాకు ఎప్పుడు కూడా నా దురదృష్టం నన్ను వెంటాడుతూ ఉంటుంది అని నిన్ను నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎదుటి వారితో నీ జీవితాన్ని పోల్చుకున్నప్పుడు, ఎదుటి వారితో నిన్ను నువ్వు పోల్చుకుని చూసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా అసంతృప్తితోనే బ్రతుకుతావు. కనుక నీకు తగినటువంటి విధంగా నీ కష్టాలను, నీ సమస్యలను నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు సమగ్రవంతంగా నెరవేర్చడం లేదు. కోపతాపాలతోనూ చికాకులతోనూ జీవితాన్ని ఎప్పుడు గందరగోళంగా గడుపుతున్నావు. ఏ విషయంలో కూడా నువ్వు ఓర్పును వహించడం లేదు. కనుకనే నీవు ఇన్ని విధమైనటువంటి మాటలు ఈ రోజున చెప్పవలసి నీకు వస్తోంది. ఎందుకంటే నువ్వు కొంచెమైనా సరే కానీ నీ కోపాన్ని నువ్వు నిగ్రహించుకో. నువ్వు మౌనంగా ఉండడం అలవాటు చేసుకో. ఎదుటి వ్యక్తులతో నీ జీవితాన్ని పోల్చుకోవడం పూర్తిగా మానేసి నిన్ను నువ్వు ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టు. నీకేం కావాలి, ఏం కాకూడదు, అలాగే నీకు ఏది అవసరం, ఏది అనవసరం లేదు, అవసరం కాదు, ఇదంతా నేను నీకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఎప్పుడైనా కానీ నీ జీవితంలో నువ్వు పొందావా? మరి ఈ మార్పులకు కారణం నీ జీవితంలో జరిగేటటువంటి అనుభవాలే కదా. కనుక ఈ అనుభవాలను గుణపాఠాలుగా నేర్చుకోవాల్సింది పోయి దుర్గమ్మని ఎందుకు అలా తిడుతూ ఉన్నావో చెప్పు. భగవంతుని నిందిస్తున్నావు. నువ్వు ఎన్నో ఆశలు ఉన్నాయి, నీ మనసులో ఎన్నో కలలు కన్నావు, నాకు తెలీదా? వాటన్నిటికీ కూడా ఇతరుల యొక్క ప్రవర్తన, ఇతరుల యొక్క మాటలు, ఇతరుల యొక్క మాటల ప్రభావం అనేది నీ మనసును బాగా తాకింది. నీకు నేను ఏం చేశాను అని ఎప్పుడు కూడా దుర్గమ్మ అని చెప్పి అంటూ ఉంటావని నిన్ను అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు గురి చేసే విధంగా వారి మాటలు ఉంటున్నాయి. కనుక ఎదుటి వ్యక్తుల యొక్క మాటలను ఎంత తక్కువగా వింటే నీ జీవితం అంత బాగుపడుతుంది. ముందు నీకేం కావాలి, నీ కుటుంబం కోసం నువ్వేం చేస్తున్నావు, నీకు అసలు కావాల్సింది ఏంటి అనేది నీ మనసును ఒక్కసారి నువ్వే అడిగి తెలుసుకో. నన్ను నమ్మిన వారు ఎవరూ కూడా మోసపోలేదమ్మా. నేను కూడా ఎవరిని కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచనలతో నా బిడ్డలను నా దేవాలయానికి కానీ వారి మనసులో ప్రదేశాన్ని కానీ నేను సంపాదించుకోలేరు. నేను ఎప్పుడైనా కానీ మీరు బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మీ మంచే కోరుకుంటాను. అందుకే అనేక మంది అసలు యొక్క స్వభావాన్ని వారు పూర్తిగా మరచిపోయి ఇదిగో ఇలా కోపతాపాలకు గురైపోయి భగవంతుని సైతం నిందిస్తూ కూర్చుంటున్నారు. నీ హృదయాన్ని ఈ మాటలన్నీ కూడా కొంచెం గాయపరిచేలాగా ఉండి ఉండవచ్చు, కానీ నేను నీకు సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చేసే పనుల్లో కొంచెం వ్యతిరేకం కనిపిస్తుంది, నువ్వు నడుస్తున్నటువంటి మార్గం సరిగ్గా లేదు. కనుక ఇది నీకు నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు ఎన్నో రకాలుగా బాధలు పడ్డావు, కాదనడం లేదు. ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా భయపడుతూ బాధ పెడుతూ అక్కడే ఆగిపోతావా? నేను ఎక్కడ ఏం చేస్తే నలుగురు ఏమనుకుంటారో, ఏం జరుగుతుందో అనేటటువంటి భయం, అలాగే ఆందోళన నిన్ను అక్కడే నిలుచునేలాగా చేస్తోంది. కనుక భయాన్ని విడిచిపెట్టు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానిపైన శ్రద్ధను పెట్టు. నీ బాధలను సమస్యలను తీసి పక్కన పెట్టు. నువ్వు చేయాలనుకున్న పనిని సమగ్రవంతంగా చెయ్యి. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. తర్వాత ఫలితాన్ని నాకు విడిచిపెట్టమని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కనుక నేను నీకు ఏదైనా కానీ చేయకపోతే అప్పుడు నన్ను నిలదీసి అడుగు. ముందు నువ్వు ప్రయత్నించకుండా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయాలి చెప్పు? ఎన్నో రకాలుగా నీకు ధైర్యాన్ని అందించాను, నీ ముందన్నటువంటి అవకాశాలని గుర్తు చేస్తున్నాను, కానీ నువ్వే ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైపోతూ ఉన్నావు.
మంచి విషయాలు నీతో చెప్పాలని చూశాను, కానీ మంచి విషయాలు నువ్వు ఎప్పుడు కూడా పూర్తిగా కూడా వినే ప్రయత్నం చేయడం లేదు. కనుకనే ఏ విషయమైనా మంచి విషయాలు చేదుగానే ఉంటాయి. నీవు చాలా కాలం పాటుగా నీకున్నటువంటి సమస్యలతోనో లేదంటే నీకు ఎదురైనటువంటి మనుషుల యొక్క ప్రభావం వలనో నీ మనసు పూర్తిగా వ్యతిరేకంగా అయిపోయింది. కనుకనే కాలంతో పాటుగా నడుస్తూ ఉన్నావు, కానీ నీ ఆలోచనలు అలాగే నీ మనసు ఎక్కడో ఉండిపోయాయి. నువ్వు ఏ విషయానికైతే బాధపడుతున్నావో భయపడుతున్నావో నిజానికి అది భయం కాదు, నిజానికి అది నిన్ను పరీక్ష పెడుతూ ఉంది కాలం. కనుక ఆ కాలం నుండి ఆ వ్యతిరేకతల నుండి నీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనల నుండి నిన్ను ఎప్పుడు కూడా నేను రక్షిస్తూనే ఉంటున్నాను. నువ్వు అనుభవించినటువంటి ప్రతి బాధ నాకు తెలుసు. చిన్న కన్నీటి పొట్టు కూడా నా దృష్టికి దూరం కాదు. చూడమ్మా, నువ్వు ఏడ్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా నా పాదాలను చేరుతుందని దీని అర్థం. చూడు తల్లి, నువ్వు ఎంతో మానసికంగా ఒత్తిడిలో ఉన్నావు ప్రస్తుతం. ఎన్నో రకాల భారాలను మోసావు, భారాలను తొలగించుకోవాలి అని కూడా అనుకుంటున్నావు, కానీ నీ ఆలోచనలు మాత్రం ఎప్పుడు నిన్ను ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నాయి కదూ. భగవంతునికి నా బాధ తెలియదు అని ఎప్పుడు అనుకోవద్దమ్మా. నీ మనసులో ఉన్న ప్రతి ఆందోళన, ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనుక ఉన్న కారణం నీ దుర్గమ్మకు మాత్రమే తెలిసి ఈ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. నేను నీతో లేనని, నేను నీతో ఉండడం లేదని, నేను ఎప్పుడూ కూడా నిన్ను గమనించడం లేదని అనుకోవద్దు. నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను. ఈరోజు ఒక తలుపు నీ ముందు మూసుకుంది అంటే రేపు దానికి కంటే గొప్ప భగవంతుడు నీకు ఇస్తాడని అర్థం. నువ్వు ఎన్నోసార్లు ఇలాగే చెప్తున్నావు దుర్గమ్మ, నేను వేసుకున్నటువంటి ప్రణాళికలు, నా ఆలోచనలు, నేను చేరాలనుకున్నటువంటి గమ్యం ఎప్పుడు చేరుతానా అని తదేకంగా ఆలోచిస్తూ ఉంటున్నాను. నాకు కూడా ఎంతో సహనం ఉన్నప్పటికీ కూడా సహనాన్ని కోల్పోయాను, ఓర్పు ఉన్నప్పటికీ కూడా ఓర్పుని కోల్పోయాను. నాకు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చికాకు, కోపం, అలాగే బద్ధకం కూడా నా జీవితంలో ఎక్కువగా తోడవడం వల్ల నేను అనుకున్నటువంటి గమ్యానికి నేను చేరుకోలేకపోతున్నాను అని నీ మనసులో నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ ఏ బద్ధకం అయితే నిన్ను పదే పదే కూర్చోబెడుతుందో, ఏ ఆలోచనలు అయితే నిన్ను ముందుకు సాగనివ్వకుండా చేస్తూ ఉన్నాయో, ఏదైతే మనుషులు నిన్ను దేనికి పనికిరావు, నువ్వు దీనికి అర్హురాలు కావు అని నిన్ను సూటి పోటీ మాటలు అంటూ ఉన్నారు, అవన్నీ కూడా వింటూ అలా కూర్చుని ఉంటున్నావు. కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేయడం లేదు. నేనేమంటున్నాను అంటే, నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు. ప్రయత్నానికి తగినటువంటి విజయాన్ని నేను నీకు పరిచయం చేస్తానని చెబుతున్నాను. నీ జీవితంలో అద్భుతం అనేదే జరగలేదు. నా జీవితంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పటి వరకు నేను అదృష్టాన్ని, అద్భుతాన్ని చూసింది లేదు దుర్గమ్మ అని అంటూ ఉన్నావు కదా. నేను సిద్ధంగా ఉన్నాను నీ జీవితంలో అద్భుతాన్ని జరిపించడానికి. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా నాతో కలిసి నడవడానికి? ఇక ఆలోచిస్తూ కూర్చోవద్దు బిడ్డ. నీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టు, బద్ధకాన్ని విడిచిపెట్టు, కోపాన్ని, చికాకులను అన్నిటినీ కాసేపు కొంతకాలం పక్కన పెట్టు, మనసును నిర్మలంగా ఉంచుకో. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు నీ మనసు సంతృప్తిగా, ఆనందంగా ఉండాలి. ఉదయాన్నే కాసేపు ధ్యానం, యోగా లాంటివి అలవాటు చేసుకో. అలాగే కాసేపు ప్రకృతి ఒడిలో గడుపు. నీకు ఇష్టమైనటువంటి పూల మొక్కల దగ్గర కాసేపు సమయాన్ని గడుపు. నీకు ఇష్టమైనటువంటి సంగీతాన్ని కాసేపు ఆలకించు. ఇంట్లో ఉన్న వారందరితోనూ ప్రేమగా మాట్లాడు. పెద్దవారి యొక్క ఆశీర్వచనాలను తీసుకో. ఎవరితో కూడా దురుసుగా మాట్లాడడం కానీ, దురుసుగా సమాధానం చెప్పడం కానీ చేయవద్దు. పెద్దల ఆశీర్వచనాలు నీకు ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. దాని ప్రభావం అనేది నీ మనసులో మెదిలేటటువంటి ఆలోచనలకు చాలా గొప్ప కారణం అవుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తీసుకుని తరువాత దుర్గమ్మ యొక్క అనుగ్రహం, బాబావారి యొక్క ఆశీర్వాదం ఇంట్లో పెట్టుకుని, దీపం పెట్టుకుని, నువ్వు దీపం ముందు నిలబడి ఈ రోజున ఇలా చేయాలనుకుంటున్నాను, ఈ పనిలో నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా నేను సమగ్రవంతంగా నేను తెలుసుకునేలాగా నా పోరాటాన్ని ఎక్కడా కూడా ఆపకుండా చక్కగా ముందుకు సాగేటటువంటి అవకాశాన్ని ఇవ్వు దుర్గమ్మ అని భగవంతుని వేడుకో. కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకడం నేర్చుకో. నీవు ఎదురయ్యేటటువంటి ప్రతి ఆలోచన సమగ్రవంతంగా నెరవేర్చుకునే విధంగా నీకు అవకాశాన్ని నేను తప్పకుండా ఇస్తాను. నీ జీవితంలో నువ్వు కన్న కలల కంటే కూడా అద్భుతాలను జరిపించడానికి నేను సదా నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎప్పుడైతే ఈ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెడతావో, బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా కోపాన్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టి వీటిని ఎప్పుడైతే జయిస్తావో అప్పుడు నీ జీవితంలో వచ్చేటటువంటి అదృష్టాన్ని, అద్భుతాన్ని నువ్వు పొందేటందుకు అర్హురాలివి, అర్హుడివి అవుతావు. మరి నా వంతుగా నాకు అనిపించింది నీ జీవితంలో జరగబోయే దాని గురించి నీకు ఒక మంచి సందేశాన్ని వినిపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను.
మరి నేను చెప్పినటువంటి మాటల యొక్క ప్రభావం నీ మనసుకు ఏ విధంగా తాకిందో నాకు తెలియదు, కానీ నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోగలిగేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, ఉంటావు. నా కృప వల్ల అన్నీ నీకు సాధ్యపడతాయని మాత్రం నీకు గుర్తు చేస్తున్నాను. ఇది నా ధర్మం. ఏడవవద్దు, ప్రశాంతంగా కాసేపు ఆలోచించు, ధైర్యంగా లేచి నిలబడు. ప్రతిక్షణం బాధలో జీవించడం కంటే నిన్ను నువ్వు నమ్ముకుని భగవంతునిపై నమ్మకాన్ని ఏర్పరచుకొని ప్రశాంతంగా జీవించడానికి నేనేం చేయాలి అనే దాని గురించి ఆలోచన పెట్టు. అప్పుడు నీ జీవితంలో అనేక రకాల అద్భుతాలను నువ్వు తప్పకుండా చూస్తావు. ఇది నీకు నీ దుర్గమ్మ చెప్తున్నటువంటి గొప్ప తీర్పు. నీ మనసుకు అలాగే నేను నీకు అందిస్తున్నటువంటి సుదీర్ఘమైనటువంటి మాటల్లో నా ఆంతర్యం నువ్వు పసిగట్టావని అంటే నీకంటే కూడా గొప్ప యోధుడు ఎవరు ఉండరు, మరొక్కరు ఉండరని సర్వదా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ దుర్గమ్మ నీ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదండి మరి అమ్మవారి సందేశం. ఈ సందేశం మీకు కూడా నచ్చింది, గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించినందుకు నచ్చింది అనుకుంటే మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్ అండి అందరికీ. శ్రీమాత్రే నమః. అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈ శుక్రవారం రోజున మనకు అమ్మ చెప్పిన విధంగా ఒక్కటైనా సరే ఆచరించాలి అని చెప్పి ఈరోజు కృత నిశ్చయంతో గనక ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారందరినీ చూసి అమ్మ ఎంతో సంతోషిస్తుంది. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కదా ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి శ్రీమాత్రే నమః అని కానీ మీకు ఇష్టమైన ఏ భగవంతుని నామం అయినా సరే ఇక్కడ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే హైప్ అనే బటన్ వస్తుంది కదండి, అది హైప్ అని కనుక మీరు కనుక చేస్తే కనుక నాకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను మీకోసం ఇంత అంటే అమ్మవారి సందేశాలు మనందరినీ తాకుతూ ఉన్నప్పుడు మనం అమ్మవారికి ఒక చిన్న లైక్ ఇవ్వడం మన కనీస ధర్మం కదా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం పైన మీకు జరిగిన గొప్ప అనుభవం మీతో నేను కూడా పంచుకుంటూ ప్రతిరోజు ఉంటూ ఉన్నాను కనుక మీరు కూడా నాతో పంచుకోవాలి, కలిసి నడవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మీకు జరిగిన అనుభవాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అది మరికొంతమంది అమ్మ బిడ్డలకు చక్కగా రీచ్ అవుతుంది. వాళ్ళ జీవితంలో వారు కూడా ఎంతో సంతోషమైన ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్న దానికి మీరు బీజం వేసిన వారు అవుతారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క సంతోషాన్ని బాధను మరొకరితో అందులోనూ అమ్మ బిడ్డలతో పంచుకుంటే అది మనకు శ్రేయస్కరం. అమ్మవారి ఆశీర్వాదాలు కూడా మనకు ఉంటాయి. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలందరూ కలిసి మెలిసి ఉంటే ఎంతగానో సంతోషిస్తుంది. ఆ తల్లికి ఇంకేం కావాలి చెప్పండి. మరి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మనందరినీ చూసి సంతోషించాలి అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి? అమ్మకు తగ్గ బిడ్డలుగా అమ్మ చెప్పింది చేసినట్టుగా మనం చేస్తేనే ఆ తల్లి తనకు బిడ్డలను చూసి ఎంతగానో సంతోషిస్తుంది. ఈరోజు ఈ శుక్రవారం రోజున మనందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను ఫ్రెండ్స్. అంతవరకు శుక్రవారం శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.